హాయ్ హలో అండి. వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అనకాపల్లి అండి. నా పేరు వచ్చేసి హేమభారతి. సో నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టా అలాగే ఇప్పుడు మీషో అఫిలియేట్ కూడా స్టార్ట్ చేశాను. సో నేను నెలకి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతుంటారు, మా రీసెల్లర్స్ కూడాను. సో అక్క ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అని చెప్పేసి నేను చెప్తానండి. నేనైతే జీరో నుంచి స్టార్ట్ అయ్యానండి. నాకు ఏం తెలియదు యూట్యూబ్ గురించి కానీ, ఇన్స్టా గురించి కానీ, బిజినెస్ గురించి కానీ నాకు అసలు ఏం తెలియదు. నేను 10th వరకే చదువుకున్నాను. సో చదువు కూడా పెద్దగా లేదు. సో ఎర్లీ మ్యారేజ్. బట్ ఏదో ఒకటి చేయాలి, నాకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలి, మా హస్బెండ్కి ఇన్కమ్ ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ఉండేదండి. సో అన్నీ ట్రై చేసేదాన్ని. కంప్యూటర్ నేర్చుకున్నాను, ఏమైనా చేద్దామని, స్టిచ్చింగ్ అని ఇలా ఏదో ఒకటి నేను చేస్తూనే ఉండేదాన్ని. అలాగే అండ్ యూట్యూబ్లో వాటిలో చూసి కూడా హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలాంటివన్నీ నేను కూడా చూశాను. ఫస్ట్లో మోసపోయాను. చిన్న చిన్న వాటికి ఒక 500,000 అలా కట్టి కూడా మోసపోయాను. సో అవన్నీ కాదు, మనం ఏమైనా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నానండి. సో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పాను. అందరూ సపోర్ట్ చేశారు, ఓకే అమ్మా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ వీడియో ఎలా అంటే నేను డివోషనల్ స్టార్ట్ చేశానండి. నేనైతే బిజినెస్ స్టార్ట్ చేయలేదు. సో పూజ వీడియోస్, బ్లాగ్స్ ఇలాంటివన్నీ పెట్టేదాన్ని. భగవద్గీత శ్లోకాలు చెప్పేదాన్ని. చాలా మంచిగా రీచ్ అయితే బాగానే వచ్చిందండి. బాగుంది, రీచ్ వెళ్తుంది అనుకునే టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను బిజినెస్ అయితే పెట్టాల్సి వచ్చింది. సో పెడదామని చెప్పేసి అనుకున్నాను. సో అప్పుడైతే నాకు పూజ వీడియోస్కి వాటికి అయితే వ్యూస్ బాగానే వచ్చాయి, బాగానే వెళ్ళేవి. సో ఛానల్ కూడా మానిటైజెస్ అయిపోయింది మనదైతే. తర్వాత ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని. ఫుల్ వీడియోస్ కూడా వీక్లీ 2 కంపల్సరీగా పెట్టేదాన్ని అండి. అలాగే దాంతో పాటుగా భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పేదాన్ని. అది కూడా ఏదో వచ్చినట్టుగా దానికి కూడా బాగానే ఉండేది రీచ్ అయితే. తర్వాత బిజినెస్ పెట్టాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. సో దాన్ని దీన్ని హ్యాండిల్ చేయలేక దాన్నే మనం యూట్యూబ్లో పెట్టుకుని ఇలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో నా డివోషనల్ ఛానల్ ఇలాగా దీంట్లోకి అయితే కన్వర్ట్ చేశాను అనమాట. బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్లో ఏం లేదండి. అంటే నాకు ఇంటి దగ్గర అని రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళు సపోర్ట్ చేసేవారు, సేల్ అయ్యేది. దాన్ని నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ అవన్నీ. తర్వాత ఇన్స్టా నుంచి రీచ్ వెళ్తుంది అని చెప్పేసి అనుకుని ఇన్స్టా కూడా అసలు ఇన్స్టా అసలు ఎలా కూడా నాకు తెలియదండి. యూట్యూబ్ కూడా నాకు తెలియదు. యూట్యూబ్ ఎలాగా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎలా చేయాలి అవన్నీ కూడా నేను యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకునే చేశాను అనమాట, ప్రతిదీ కూడా. తర్వాత ఇన్స్టాగ్రామ్ అయితే అసలు నాకు లేదండి. ఇన్స్టా కూడా తర్వాత ఎలా ఇన్స్టా డౌన్లోడ్ చేయాలి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా నేను కూడా యూట్యూబ్లోను, ఇన్స్టాలోనూ అడిగి నేర్చుకున్నా. ఇన్స్టా అయితే అప్పుడు నాకు అసలు లేదు, యాపే లేదు నా మొబైల్లోను. సో యూట్యూబ్ నుంచి అవన్నీ కూడా నేర్చుకుని ఇన్స్టా కూడా స్టార్ట్ చేశానండి. తర్వాత అలా రీచ్ పెరుగుతుంది. బట్ నేనేంటంటే మనం అంత ఎక్కువ పెట్టుబడి పెట్టలేం, ఏం తేలేం. సో తక్కువ వాటితోనే అలాగా చేసేదాన్నండి. అప్పుడు ఇంత ఎక్కువగా అయితే లేవండి శారీస్ కానీ, బిజినెసెస్, ఆన్లైన్ బిజినెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను. బట్ తర్వాత చెప్తాను కదండి, ఏదైనా కొంచెం అన్ని సపోర్ట్ ఉండాలి. ఇచ్చేవారు ఇంట్లో వాళ్ళు కూడా. బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి కొన్ని సందర్భాల్లో డల్ అవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు కొంచెం స్లో అవ్వడం వల్ల బిజినెస్ స్లో అవ్వడం. అయినా సరే నేను ఎప్పుడు వదలలేదు. ఆన్లైన్ వదిలేదాన్ని కాదు, ఆఫ్లైన్ వదిలేదాన్ని కాదు. వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని. ఒకరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ పోయింది, ఎవరో హ్యాక్ చేశారు. మానిటైజేషన్ అయింది, అమౌంట్ వస్తున్న టైంలో హ్యాక్ అయిపోయింది. ఒక 3 months అయితే ఛానల్ రాలేదండి. కంప్లైంట్ రేస్ చేయడం యూట్యూబ్కి, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు చెక్ చేసి ఛానల్ ఇవ్వడానికి ఒక 3 months పైనే పట్టింది. సో ఈ 3 monthsలో మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట వన్కి. అంటే ఇంకా డే 1 లాగా హోల్ సబ్స్క్రైబర్స్ ఎవరికి వీడియోకి వెళ్ళకపోవడము, వీడియోస్ వెళ్ళట్లేదు. సో రీచ్ మళ్ళీ నా 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ అలానే చేశాను. దాని తర్వాత వచ్చేసి ఏమంటారు, కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, అవి వచ్చేసి లైవ్స్ కూడా పెట్టేదానండి. షాపింగ్స్ అయితే చీరలు ఇవన్నీ ఫస్ట్ నేను లైవ్స్ అయితే పెట్టాను స్టార్టింగ్లో. లైవ్స్ కూడా చేయలేకపోయేదాన్ని, ఎక్కువ చేసేదాన్ని, డైలీ చేసేదాన్ని. బట్ తర్వాత ఎక్కువైపోయినాయండి అందరివి లైవ్స్. మన దగ్గర అంత ప్రోడక్ట్ లేకపోవడం వల్ల లైవ్స్లో అంత ఎక్కువ ప్రోడక్ట్స్ చూపించడానికి అవ్వక లైవ్స్ కూడా కొంచెం మానేసి వీడియోస్ అంగా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత యూట్యూబ్ నుంచి కూడా రీచ్ అయితే బాగా వచ్చిందండి. అక్కడ నుంచి మనకి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వచ్చారు, అంతా బాగుంది. రీసెల్లింగ్ స్టార్ట్ చేశానండి. రీసెల్లింగ్ నుంచి నాకు ఇంకా కస్టమర్స్ అయితే పెరిగారు. సో మన ప్రోడక్టే కాకుండా బయట ప్రోడక్ట్స్ కూడా మనం సేల్ చేయడం చేసాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే యూట్యూబ్ నుంచి కూడా ఇంకా ఫస్ట్ ఇన్కమ్ అయితే రాలేదండి. బట్ జనరేట్ అయ్యి మధ్యలో ఆగిపోవడం వల్ల ఆగిపోయింది. బట్ ఉంది, త్వరలో అది కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదో కొంచెం అండి, ఎక్కువైంది కాకపోయినా ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఇన్స్టా, యూట్యూబ్ నుంచి నాకు ఎంతో కొంత సేల్స్ అయితే అవుతున్నాయి. ఆన్లైన్ అవుతున్నాయి, ఆఫ్లైన్ అవుతున్నాయి కాబట్టి నేను నడుపుతున్నాను. సో ఇంట్లో మేనేజ్ చేసుకుంటున్నాము. అలాగే నాకు చిన్న ఇంత చూసారా,
నాకు ఇష్టంగా ఒక చిన్న స్టోర్ అయితే పెట్టుకున్నాను. ఇదంతా కూడా నా కష్టంతో నేను ఓన్గా పెట్టుకున్నాను అనమాట. అది నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను హ్యాపీగా చెప్పుకుంటాను. చిన్నదైనా సరే, తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నా నా వరకు నేను అన్నీ నేనే చేసుకుని పెట్టుకున్నానని చెప్పి అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంది. మా హస్బెండ్ కానీ, మా తమ్ముడు కానీ, మా పిల్లలు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరే ప్రతి ఒక్కటి నేను నేర్చుకునే పెట్టాను అండి. నాకేం ఊరికినే ఏమి రాలేదు. డేలో మార్నింగ్ 6 నుంచి నైట్ 10-12 వరకు కూడా నేను కష్టపడతాను. ఇప్పటికి కూడా రీల్స్ అప్లోడ్ చేస్తా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో చేస్తా, వీడియోస్ ఫొటోస్ చేస్తాను. అవన్నీ వీడియోస్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క దాంట్లో. దాని తర్వాత రీసెల్లింగ్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో పోస్టులు వేస్తాను, ఆర్డర్స్ తీసుకుంటాను, పంపిస్తాను, ట్రాకింగ్స్ ఇస్తాను. చాలా ప్రాసెస్ ఉంటుందంటే అందరికీ రిప్లైస్ ఇస్తూ ఉంటాను. కామెంట్స్ నేనే చూసుకుంటాను, స్టోర్ నేనే చూసుకుంటాను. ఇలా మల్టీ టాస్కింగ్ అనమాట. అన్ని పనులు నేను మ్యాక్సిమం చూసుకుంటూ ఉంటాను. మా వాళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు, బట్ ఎవరు పూర్తిగా అయితే చేయలేరు. ఒకరోజు కూడా బాగాలేదు అని పడుకుందామని కూడా అవ్వదు అనమాట. ఎందుకంటే చాలా ఆగిపోతూ ఉంటాయి. ఒక్కో 2 రోజులు బాగా హెల్ప్తో మొన్న 1 వీక్ అలా కొంచెం లో అయితేనే మొత్తం బిజినెస్ అంతా చాలా లో అయిపోయింది. నాకు అర్థమైంది, మనం కంటిన్యూస్గా ఉండాలి తప్ప బాగాలేదు అన్నా సరే మనం గివప్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి సపోర్టింగ్ టీం లేరు, ఇన్కమ్ ఎక్కువ లేదు కాబట్టి. సో నా వరకు నేను హ్యాపీ. నాకు వచ్చిన దాంట్లో బడ్జెట్లో నాకు కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. నా వరకు నాకు సరిపోతుంది. నా ఫ్యామిలీకి ఏదో, మా హస్బెండ్ ఏదో కొంచెం హెల్ప్ చేయగలుగుతున్నాను. నా వంతు నేను ఏదో కొనుక్కుంటున్నాను, పిల్లలు కొనుక్కుంటున్నాను అండ్ హ్యాపీ. అండ్ నా ద్వారా రీసెల్లింగ్లో కూడా చాలా మంది అయితే ఇన్కమ్ సంపాదించుకుంటున్నారండి. మా గ్రూప్లో జాయిన్ అయ్యి చాలా మంది, వాళ్ళకి కూడా అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో డైలీ ఒక ఆర్డర్ వచ్చినా 100-200 వస్తుంది సిస్టర్. చాలా ఏంటి, ఇంట్లో ఉండి చేసుకుంటున్నాం కదా అని అనుకుంటున్నారు. సో కంటిన్యూగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి నా దగ్గర. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఓపిక లేని వాళ్ళు అయితే మానేస్తున్నారు. ఎందుకంటే ఈజీగా అయితే ఎవరికి 1 రూపీ కూడా రాదండి. ఈ రోజుల్లో ఎవరి ఒకరికి 1 రూపాయి కూడా ఇవ్వరు, అది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అయితే మనకి అమౌంట్ వచ్చేస్తుంది అంటే ఛానల్ పెట్టినట్టే రాదు, బిజినెస్ పెట్టినట్టే రాదు, ఏం రాదు. మనం ఎంత కష్టపడుతూ ఉంటామో అప్పుడే మనకి ఎప్పుడైనా సరే అమౌంట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. కష్టపడలేము అన్న వాళ్ళు ఏం చేయలేరండి. కూర్చుని ఏం చేయకుండా ఇన్కమ్ కావాలంటే అయితే అసలు రాదు. కష్టపడాలి, బట్ టైం కూడా అందరికీ ఒకేలా ఉండదు కదా. మనకి లక్ అసలే ఉండదు. సో మనం అందరికైనా డబల్ ట్రిపుల్ కష్టపడాలి. మనలాంటి వాళ్ళైతే మనకి లక్ ఉండదు, సపోర్ట్ ఉండరు, ఎటు నుంచి ఏమి ఉండదు. కాబట్టి మనం ఒకరు చేసే కష్టమే కాదు, మన ముగ్గురు చేసే కష్టం మనం ఒకరు చేస్తేనే మనం సపోర్ట్ అయితే అవుతూ ఉంటాం. సో మా రీసెల్లర్స్ అందరికీ నేను హెల్ప్ అంటే వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉంటారు, నేను కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటాను. సో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఆర్డర్స్ ఉంటాయండి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు కొంచెం అలాగా సెట్ అవుతున్నాం. ఇంకా అయిపోయానని చెప్పలేను, ఎంత ఇన్కమ్ సంపాదించేదానని కూడా నేను చెప్పలేను. బట్ ఎవరైనా సరే అండి, కష్టపడుతూ ఉంటే వస్తారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఇంకా ఈ ఛానల్స్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి, సక్సెస్ అయితే వస్తుందండి. నాకైతే ఏం రాదు, ఫోన్ గురించి ఏం తెలీదు, ఎడిటింగ్ రాదు, థంబ్నెయిల్ రాదు, అసలు టైపింగ్ ఏం రాదండి. అంతా చదువుకున్నా, అన్నీ నేను నేర్చుకున్నాను. ఒకటే కూడా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. మాట్లాడడం రాదు, అసలు చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడేదాన్ని. ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. అంటే ఇప్పుడు ఫోన్లో చూసారా, మైక్ పట్టుకొని గంటల స్పీచ్లు ఇచ్చేస్తున్నాను అనమాట, అంత మాట్లాడేస్తున్నాను. సో మనలో ఉండాలి, మనం చెయ్యాలి అని ఉండాలండి. ఎంత సంపాదించేసామా, ఎక్కువ వచ్చేసిందా అని అసలు అయితే ఇంపార్టెంట్ కాదు. అది పెట్టుకోకూడదు ఎప్పుడూను, ఇంత వచ్చేసింది అమౌంట్ అని చెప్పేసి. మనం చేసామా లేదా, మినిమం చేయగలుగుతున్నాం లేదా, మనం అనుకునేది మనం చేస్తున్నామా లేదా, ఎంతో కొంత సంపాదించుకుంటున్నామా లేదా, అంతవరకు ఆలోచించాలి. ఎవరితోనూ పోల్చుకోకూడదు. అలా అని లేనివన్నీ తెచ్చి అప్పులు చేసి అలాంటివి కూడా పెట్టకూడదు. సో స్టార్ట్అప్ చేసే వాళ్ళందరికీ నేనైతే అదే చెప్తాను. సో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి. ఖాళీ కూర్చుంటే అది కూడా ఏమీ రాదు. ఇప్పుడు పోటీ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు బిజినెస్ అయితే చాలా ఎక్కువైపోయింది ఆన్లైన్ అయితే. సో మనం స్టార్ట్ చేసిన టైంలో ఇంత లేదు, బట్ ఇప్పుడు ఇది చాలా ఎక్కువైపోయింది. అందుకే మనం కూడా కొంచెం డల్గా ఉన్నాం. కొంచెం సపోర్ట్ దొరికితే మనం కూడా ఇంకా ముందుకైతే వెళ్తాము. నాతో పాటు నాకు వీలైనంత వరకు అయితే నేను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను. నన్ను అడిగిన వాళ్ళకి హెల్ప్ అయితే నేను చేస్తాను. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏది కావాలన్నా చెప్తాను, ఇలా చేయాలి అని చెప్పేసి. సో మీరు కూడా ప్రయత్నిస్తూ ఉండండి, సక్సెస్ అయితే వస్తుంది. ఇదే నా జర్నీ అండి, ఇది పెద్ద జర్నీ కాదు. ఇంకా డీటెయిల్స్గా చెప్తాను అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కనుక మీకు టిప్స్ కూడా చెప్తాను. అసలు ఏంటి, స్టాక్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా సేల్ చేసుకోవాలి, ఆన్లైన్ ఏంటి, ఆఫ్లైన్ ఏంటి, వీడియోస్ ఎలా చేయాలి. ఒకవేళ డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో దాన్ని బట్టి మనకి కన్వర్సేషన్ కూడా పెరుగుతుంది. మీకు టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా నాకు యూట్యూబ్ వల్ల అయితే వచ్చింది, నేను సాధించుకున్నాను. సో ఎవరు ఏం చేయాలన్నా ఎవరి గురించి భయపడకుండా అయితే మాత్రం చేయండి. మనం నిజాయితీగా ఏ పని చేసినా దేవుడు మనకి సక్సెస్ అయితే ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.